వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్ కు స్వాగతం. నేను పద్మావతి. ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి రథసప్తమి ఒక్కరోజే రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. సుమారు 50 లక్షల రూపాయలు వివిధ రూపాల్లో సమకూరినట్లు ఈవో రమేష్ బాబు తెలిపారు. ఈ నెల 16న జరిగిన రథసప్తమి వేడుకలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుందని అరసవల్లి ఈవో డిఎల్వి రమేష్ బాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో చక్కగా పనిచేశాయని అన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి రథసప్తమి సందర్భంగా వచ్చిన ఆదాయ వివరాలను ఉటంకించారు. అభిషేకం టికెట్ల రూపంలో 12 లక్షల రూపాయలు, విశిష్ట దర్శనం రూపంలో 5,05,000 రూపాయలు, ప్రత్యేక దర్శనం రూపంలో 7,43,000 రూపాయలు, విరాళాల రూపంలో 57,690 రూపాయలు, కేశఖండన రూపంలో 4,87,690 రూపాయలు, ప్రసాదాలు రూపంలో 14,12,580 రూపాయలు, విఐపి టికెట్ల రూపంలో 11,23,500 రూపాయలు, మొత్తంగా 50,90,530 రూపాయలు ఆదాయం లభించిందని పేర్కొన్నారు. 2023 రథసప్తమి వేడుకలలో వచ్చిన ఆదాయం కంటే ఇది 2,25,022 రూపాయలు పెరిగిందని ఈవో డిఎల్వి రమేష్ బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవిరావును శనివారం అర్ధరాత్రి ఆయన స్వగృహం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఎచ్చెర్ల మండల వైసీపీ నేత ఎచ్చెర్ల మాజీ సర్పంచ్ జరుగుళ్ల శంకర్రావుపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి ఎంపీపీ మొదలవలస చిరంజీవిని శనివారం రాత్రి ఫరీదుపేటలోని తన స్వగృహం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం శంకర్రావు ఎస్ఎంపురం రోడ్డు వద్ద తమ పొలం నుండి బైకుపై తిరిగి వస్తుండగా గుర్తు తెలియని 2 వ్యక్తులు ముఖానికి మాస్కును ధరించి మోటార్ బైకుపై వెనక నుండి దాడికి పాల్పడ్డారు. శంకర్రావు ఇదే గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తితో కలిసి బైక్తో వస్తుండగా జరిగిన ఈ సంఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. ఈ దాడిలో మోటార్ బైక్పై వెనుక కూర్చున్న శంకర్రావు తీవ్రంగా గాయపడ్డారు. తొలుత శ్రీకాకుళం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం విశాఖపట్నం చికిత్స పొందుతున్నారు. శంకర్రావు భార్య వైస్ ఎంపీపీ జరుగుళ్ల విజయకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో ఇప్పటికే 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా ఎంపీపీ చిరంజీవికి 161 నోటీసు ఇచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. జేఆర్పురం సిఐ రామచంద్రరావు, ఎస్ఐ ఎస్ చిరంజీవి ఆధ్వర్యంలో ఈ అరెస్టు జరిగింది. పాతపట్నం ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సహకారంతో 265 కోట్లతో త్రాగునీటి ప్రాజెక్టు పనులను ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు సోమవారం ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే మహత్తర క్రతువు 265 కోట్ల విలువైన మంచినీటి పథకానికి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మంజూర్ జిలానీ సాముతో కలిసి ఫోటో ఎగ్జిబిషన్ తిలకించి ప్రాజెక్టు మ్యాప్లను పరిశీలించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాగువాడలో 265 కోట్ల ఈ బృహత్తర తాగునీటి ప్రాజెక్టును శంకుస్థాపన చేసి ప్రారంభించడం తనకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. హీరమండలం రిజర్వాయర్ నుంచి ఉద్యానం ప్రాంతానికి వంశధార జలాలను పంపించి ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాంత ప్రజలకు అపర భగీరథుడయ్యారన్నారు. 448 గ్రామాలకు లబ్ధి చేకూరే ఈ పథకం గురించి గడిచిన ప్రభుత్వాలు కనీస ఆలోచన చేయకపోవటం దురదృష్టకరమని ముత్యాల నాయుడు అన్నారు. మంచినీటి పథకాన్ని పట్టుబట్టి సాధించిన స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతిని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. కిడ్నీ రోగుల కష్టాలు విని వాటికి శాశ్వత పరిష్కారం చూపించిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని బూడి ముత్యాల నాయుడు కోరారు. రానున్న ఏడాదిలోగానే గొట్టా బ్యారేజీ ద్వారా లిఫ్టులు ఏర్పాటు చేసి వంశధార రిజర్వాయర్ను పూర్తి స్థాయిలో నింపి మన వాటా జలాలు 19 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకుని శ్రీకాకుళం జిల్లాను అపర అన్నపూర్ణ జిల్లాగా మారుస్తామని చెప్పారు. పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ ఉద్యానానికి మంచినీరు తమ నియోజకవర్గం మీదుగా వెళుతుందన్నారు. తమకు కూడా దాహార్తి తీర్చండన్నా అని సీఎంను అడిగితే మంచి మనసుతో వెంటనే 265 కోట్లు మంజూరు చేశారని శాంతి తెలిపారు. నర్సన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ జిల్లాలో
ఉద్దానం మంచినీటి పథకం, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, మూలపేట పోర్ట్, వంశధార రిజర్వాయర్ కోసం లిఫ్ట్, ఇప్పుడు 265 కోట్లతో పాతపట్నం మంచినీటి పథకం, ఇలా జిల్లాకు మంచి రోజులు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్సీ టి శ్రీనివాస్ ప్రసాద్, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్, ఈఈ జీజే బెన్హర్, డిప్యూటీ జడ్పీ సీఈఓ ఆర్ వెంకట్రామన్, పేరాడ తిలక్, పలువురు ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. సిద్ధార్థరాయ్ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని సినిమా హీరో హీరోయిన్లు పేర్కొన్నారు. తెలుగులో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం వి యశస్వి దర్శకత్వంలో నిర్మించిన సిద్ధార్థరాయ్ సినిమాను ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామని, ఆదరించి పెద్ద హిట్ అందించాలని హీరో దీపక్ సరోజ్ కోరారు. జిల్లాకు వచ్చిన సిద్ధార్థరాయ్ చిత్ర యూనిట్ ముందుగా అరసివెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం నగరంలోని సన్ రైజ్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ముందుగా హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ తాను టాలీవుడ్లో దాదాపు అందరి స్టార్ హీరోలతో చైల్డ్ ఆర్టిస్టుగా పనిచేశానన్నారు. దాదాపు 40 సినిమాల్లో బాల నటుడిగా నటించానని తెలిపారు. అతడు సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించానని చెప్పారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వి యశస్వి టాలీవుడ్లో పెద్ద దర్శకులైన హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వద్ద పనిచేశారని తెలిపారు. రాధన్ సంగీతం అందించగా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సామ్ కె నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పుడి, శ్రీ రహదా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిని క్రియేషన్స్ బ్యానర్స్ పై జయ అడపాక ఈ చిత్రాన్ని నిర్మించారని తెలిపారు. తాను సిక్కోలు బిడ్డనని, తన చిన్నతనంలో వేసవి సెలవుల్లో ఇక్కడికి వచ్చి అమ్మమ్మ తాతయ్యలతో సంతోషంగా గడిపేవాడినని తెలిపాడు. టెక్కలి ఐతం కళాశాలలో సినిమా టీజర్, ట్రైలర్ విడుదల చేయటం ఆనందంగా ఉందన్నారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆయన వివరించారు. ఈ సినిమా సిద్ధార్థరాయ్ పాత్ర మానసిక స్థిరత్వం లేని యువకునిగా ఉంటుందన్నారు. తిండి నిద్ర ఉంటే చాలు అనుకునే ఓ యువకుడు అనుకోని సంఘటనలో ప్రేమలో పడి ఆ ప్రేమలో ఉడిన తర్వాత సిద్ధార్థరాయ్ జీవితం ఎలా మలుపు తిరిగింది అనేదే ఈ చిత్రంలో చూపించామన్నారు. హీరోయిన్ తాన్వి నేగి మాట్లాడుతూ మంచి సందేశంతో కూడిన ప్రేమ కథా చిత్రం సిద్ధార్థరాయ్ అని తెలిపారు. ప్రేక్షకులు ఆదరించి విజయాన్ని అందించాలని కోరారు. ఆనంద్, కళ్యాణి, నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన, పలువురు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారని తెలిపారు. జిల్లాలో 340 మందికి 2.13 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా విడుదల చేసినట్లు కలెక్టర్ మంజూర్ జిల్లాని తెలిపారు. మంచి సంకల్పంతో అడుగులు వేసిన పథకం లబ్ధిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, ముస్లిం మైనార్టీ ఆడపిల్లలకు వైఎస్ఆర్ షాదీ తోఫాలను తమ తల్లుల బ్యాంకుల ఖాతాలలో వీడియో కాన్ఫరెన్స్లో డీబీటీ ద్వారా మంగళవారం ముఖ్యమంత్రి జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న రాష్ట్రంలో అర్హులైన 10,132 మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 78.53 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని బటన్ నొక్కి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించుకుంటున్నట్లు తెలిపారు. వికలాంగులకు 1.50 లక్షలు, ఎస్సీలకు ₹1,00,000, బీసీలకు ₹50,000 ఆర్థిక సహాయం ఇస్తున్నట్లు వివరించారు. బాల్య వివాహాల నివారణ, పిల్లల చదువులను ప్రోత్సహించాలనే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. జిల్లా నుంచి కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బీసీఏ 125, బీసీబీ 35, బీసీడీ 100, ఎస్సీ 50, ఎస్టీ 8, బీసీఏ 7, బీసీబీ 1, బీసీసీ 1, బీసీడీ 11, బీసీఈ 1, బీసీఓసీ 1 మొత్తం 340 మంది లబ్ధిదారులకు 2.13 కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతుందన్నారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహానికి గౌరవప్రదంగా జరిపించి సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు వారికి అండగా నిలుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల, భవన నిర్మాణ బాధితుల కుటుంబాల్లో ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, ముస్లిం మైనార్టీ ఆడపిల్లలకు వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా వారి తల్లుల బ్యాంక్ ఖాతాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేసినట్లు వివరించారు. మహిళలకు 18 సంవత్సరాలు, పురుషులకు 21 సంవత్సరాల వయసు ఉండాలన్నారు. 10వ తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణత కలిగి ఉండాలని తెలిపారు.
ఇలాంటి నియమాల వలన బాల్య వివాహాలు నివారించేందుకు దోహదపడుతుందని, చదువుపై ఉన్న ప్రాధాన్యత తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం నుంచి మంచి ఆలోచన ఈ పథకాలు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వై విష్ణుమోహన్ రెడ్డి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అనురాధ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇటీవల హత్యకు గురైన తహసీల్దార్ రమణయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ధర్మాన సోదరులు పేర్కొన్నారు. జిల్లాకు చెందిన తహసీల్దార్ సనపల రమణయ్య ఇటీవల విశాఖపట్నంలో హత్యకు గురైన విషయం తెలిసి ఆయన కుటుంబ సభ్యులను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఊర్లా గ్రామంలో పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ధర్మాన హామీ ఇచ్చారు. నైపుణ్యమే ఉపాధికి ప్రధాన మార్గమని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో స్కిల్ క్వెస్ట్ కార్యక్రమంతో ప్రతిభ ప్రదర్శించిన వారికి ఆయన అభినందనలు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ క్వెస్ట్ స్టాల్స్ను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. మెరుగైన ఫలితాల కోసం ఉపాధ్యాయ బృందం కృషి చేస్తున్నారని కొనియాడారు. సరైన ఆలోచన, శిక్షణ ఉన్ననాడే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని అన్నారు. పెరుగుతున్న జనాభాతో పాటు ఉద్యోగాల కొరత ఏర్పడిందని, అలాంటి తరుణంలో ప్రైవేటు ఉద్యోగాలు చేసేందుకు నిరుద్యోగ యువత సిద్ధంగా ఉండాలని సూచించారు. అందుకు ఇటువంటి ప్రదర్శనలు, స్టాల్స్ నిర్వహణ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ కల్పన కంటే ప్రైవేటు ఉద్యోగానికి అయినా సంసిద్ధం కావాలని, అవగాహన, చొరవ అన్నవి చదువుకున్న రోజుల నుంచి పెంపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారు. జీవితాన్ని తీర్చిదిద్దేందుకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత అవసరమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేఖ, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మెంటాడు పద్మావతి, నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సాధు వైకుంఠరావు, సురంగి మోహన్ రావు, లుకులాపు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. కాస్మోపాలిటన్ క్లబ్ అభివృద్ధికి అండగా ఉంటానని కలెక్టర్ మంజూరు జిల్లాని పేర్కొన్నారు. కాస్మోపాలిటన్ క్లబ్ బృందం కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి క్లబ్ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు. శ్రీకాకుళం నగరంలో ఉన్న కాస్మోపాలిటన్ క్లబ్ను సందర్శించి అభివృద్ధికి సహకరించాలని క్లబ్ బృందం జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీని కలిసి వివరించారు. కాస్మోపాలిటన్ క్లబ్ బృందం జల్లేపల్లి గిరిధర్రావు, సురంగి మోహన్ రావు, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ బరాటం శ్రీరామ్మూర్తి, సత్యం నాయుడు, టీపీఓ ఉమామహేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుగుణాకర్ రావు, జిఎంఆర్ ప్రొఫెసర్ ఈశ్వర్ తదితరులు కలెక్టర్ను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా కాస్మోపాలిటన్ క్లబ్ అభివృద్ధికి భవిష్యత్ ప్రణాళికలను కలెక్టర్కు జల్లేపల్లి గిరిధర్రావు, సురంగి మోహన్ రావు వివరించారు. పట్టణం నడిబొడ్డులో ఉన్న కాస్మోపాలిటన్ క్లబ్ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు ఖాళీ స్థలంలో క్రీడా సౌకర్యాలు మెరుగుపరిచి కార్యక్రమాలకు అవకాశం కల్పించడం ద్వారా కాస్మోపాలిటన్ క్లబ్ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. క్లబ్ అధ్యక్షుని హోదాలో నూతన కలెక్టర్ ఒకమారు కాస్మోపాలిటన్ క్లబ్ను సందర్శించాలని బృందం ఆహ్వానించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ కాస్మోపాలిటన్ క్లబ్ అభివృద్ధికి తాను స్వయంగా క్లబ్కు వచ్చి అందరితో కూర్చొని ప్రణాళికలు రూపొందిద్దామని తెలిపారు. జేకేసీబీకి న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. Please subscribe, like, share and comment on JKC Media.